హలో అండి అందరికీ. ఈరోజైతే తోటకూర కర్రీ చేశాను మా ఇంట్లో ఈ మధ్యలో ఎక్కువగా ఆకుకూరలే అయిపోతున్నాయండి. మా ఇంటి దగ్గర ఆకుకూరలు ఉన్నాయని చెప్పాను కదా, సో అవే తెంపుడు అండుడు అవుతుంది. ఒకరోజు తోటకూర, ఇంకో రోజు పాలకూర, ఇంకొక రోజు చుక్కకూర పచ్చడి, ఇవే కూరలు అయిపోతున్నాయి. నాకు కూడా యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉందండి. ఊరికి ఇవే కూరలు పెడితే ఎవరు చూస్తారు, ఏమన్నా అంటారా అని. కానీ తప్పట్లేదండి, రోజు మేకలు తిన్నట్టు ఆకులమే తింటున్నామే ఏంది అనిపిస్తుంది ఇంకొకసారి అయితే. కానీ మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి. ఆకుకూరలతో ఏ కర్రీ చేసినా ఒక ముద్ద ఎక్కువనే తింటారు. అందుకే వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను. మనం తినకపోయినా వాళ్ళ కోసం అయితే చేయాలి కదా. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఆకుకూరలు, మళ్ళీ హెల్త్కి అయితే చాలా మంచివి కదా. ఇదిగో నేను ఇవైతే ఇప్పుడు చూపించాను కదా, అవి అయితే రామలకాయలండి. మీకు తెలుసా? చాలామందికి తెలిసే ఉంటుంది. చిన్న టమాటాలు అని కూడా అంటారు. అవి వేస్ట్ చేశాను. ఇలా తోటకూరలో కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది. వెనకటనైతే మా నాన్నమ్మ అయితే ఇలా తోటకూరలో కొంచెం చింతపండు వేసి చేసేది. చాలా బాగుండేది టేస్ట్ అయితే. వాటికి బదులుగా నేను ఇలా రామలకాయలు అయితే వేసి చేశాను. ఇవి కూడా చాలా పుల్లగా ఉంటాయండి. వాటిలో విత్తనాలు తీసేసి ఇలా కర్రీలో అయితే వేసుకోవాలి. చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ అయితే. ఒక్కసారి అయితే ట్రై చేయండి, మీకు నచ్చితే. నిజంగా చెప్తున్నాను, కర్రీ చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఇలా తోటకూరలో కలిపి వేసుకుంటే. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక్క లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా మాట్లాడినా వ్యూస్ అయితే రావడం లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు. నేనైతే ఇప్పుడు న్యాచురల్గానే మాట్లాడదాం అనుకుంటున్నాను. అంతకుముందు అయితే అండి అండి మాట్లాడాను, కానీ ఇప్పుడు నేను ఎలా మాట్లాడతానో అలానే మాట్లాడతాను. ప్లీజ్ అండి లైక్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో ఫైనల్గా తోటకూర అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది కర్రీ టేస్ట్ అయితే. ఇలా ఆకుకూరలలో చివరిగా ఇలా ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.